ఆ ముద్ర అతి త్వరలోనే చెరిగిపోతుంది. ఏందమ్మే, ఏం చేస్తుందంటావిది? ఇంటిని తగలబెట్టాలనుకునే దాని బుర్రలో బోలెడు అగ్గిపుల్లలుంటాయి. ఏ పుల్ల వాడినా రిజల్ట్ బోడిత మిగల్చడానికిగా. అది ఏం చేసినా మనం అలా చూస్తూ ఉండాలి. ఫైనల్ గా వచ్చే రిజల్ట్ ని ఎంజాయ్ చేయాలి. ఆ మాధవి, నేనింట్లోనే ఉన్నానే, ఏముంది? ఎగ్జామ్స్ కదా, ఏదో ప్రిపేర్ అవుతున్నాను. ఏం చేద్దాం? ఇల్లంతా ఏదో ఒక డిస్టర్బెన్స్. ఎప్పుడు ఎవరో ఒకరు రావడం, మీటింగు అది ఇది అంటూ నానా హడావిడి చేయడం. అయినా ఇలా ప్రశాంతంగా ఉండాల్సిన ఇంట్లో జనాలు తిరుగుతూ ఉంటే ఇక నా చదువు సాగినట్టే. అయినా నువ్వు మాత్రం చదువుకొని ఉద్ధరించేదేముందిలే. ఇంట్లో చూసిన వాణ్ణెవడ్నో చేసుకుని వేరే ఇంటికి వెళ్ళిపోవడమేగా. కానీ నేను ఆ ఛాన్స్ ఇవ్వను మా వాళ్ళకి. దామిని, ఏంటమ్మా ఇక్కడ ఫోను? పక్కకెళ్ళి మాట్లాడుకో. పిన్ని, ఇక్కడ ఫోన్ మాట్లాడకూడదని ఏమైనా రూల్ పెట్టారా ఈ ఇంట్లో? దామిని, అది కాదమ్మా, క్లయింట్స్తో అత్తయ్య గారు మాట్లాడుతున్నారు కదా. సో వాట్ వదినా, వాళ్ళని పైకెళ్ళి మాట్లాడుకోమ్మను, నన్నెందుకు డిస్టర్బ్ చేస్తారు? దామిని, ఏంటి నువ్వు? ఏం లేదులే మాధవి. అవును, ఏంటి సంగతులు? వీకెండ్ ఏంటి ప్రోగ్రామ్? ఓ అవునా. దామిని, గెస్ట్లు వచ్చారు కదా, వెళ్ళి టీ తీసుకురామ్మా. టీయా? నేను తీసుకురావాలా? దామిని, పద మనం వెళ్ళి టీ ప్రిపేర్ చేద్దాం. దా దా. ఓకే ఆకాష్ గారు, నెక్స్ట్ రాబోయే సీజన్లో చాలా కొత్త డిజైన్స్ని మార్కెట్లోకి తీసుకురావటానికి ఆల్రెడీ వర్క్స్ కూడా మొదలయ్యాయి. అలాగే మేడం, ఓకే. వదిలేదునా, అసలేమనుకుంటున్నారు నా గురించి? నేను హాల్లో ఫోన్ మాట్లాడుతుంటే ఏదో పెద్ద తప్పు చేసినట్టు చూస్తారేంటి? అలా అని కాదు దామిని, క్లయింట్స్ వచ్చినప్పుడు అలా వెళ్ళి మాట్లాడితే డిస్టర్బ్ అవుతారు కదా. పెద్ద డీల్ అంట దామిని, అది చాలా ముఖ్యమైన డిస్కషన్. ముఖ్యమైన డిస్కషను? పెద్ద డీలా? డీల్ చెడిపోతే పోయే పేరు ఆనంద భైరవిదే కదా. చెప్తాను. సరే, నువ్వు కూల్గా ఉండు, టీ నేనే పెడతా. ఇప్పుడు
ఏదో ఒకటి చేసి నాశనం చేస్తే ఆనంద పరువు పోతుంది. వదినా, టీ క్లయింట్స్ కి నేనే ఇస్తాను. పిన్ని నన్నే కదా తీసుకురమ్మంది. మళ్ళీ గెస్ట్ల ముందు మాట వస్తుంది. సరే, ఈ ఫోన్ తీసుకో. ఏంటి దామిని అలా చూస్తోంది? కొంపతీసి టీగాని ఏమైనా ఒలకపోస్తుందా ఏంటి? అలా నిలబడ్డావే, టీ ఇవ్వదామని. సారీ అండి. దామిని, ఏంటి నువ్వు చేస్తున్న పని? అత్తయ్య గారు ఆపకపోతే ఎంత పని అయ్యేది? కాస్త అయినా చూసుకునే పని లేదా? థ్యాంక్ యూ మేడం, ఇట్స్ ఓకే. ఆకాష్ గారు, తను చిన్నపిల్ల, తనకేం తెలీదు. నెక్స్ట్ మీటింగ్ని మనం ఆఫీస్లో పెట్టుకుందాం. ఓకే మేడం, ఆ రోజే ఫార్మాలిటీస్ పూర్తి చేద్దాం. థ్యాంక్ యూ. ఉంటా మేడం. ఆ, ఉంటాం ఓకే మేడం. నమస్తే. వస్తాను సార్. ఓకే సార్. దామిని, ఏమైందమ్మా? ఎందుకు ఇలా వింతగా ప్రవర్తిస్తున్నావు? వద్దమ్మా, ఇంత మొండితనం, పెంకితనం ఆడపిల్ల అందాన్ని చెడగొడుతుంది. బాగోదు. అమ్మా, అసలు నాకు ఈ ఇంట్లో కనీసం విలువ, స్థాయి, స్థానం ఏమీ లేవా?